మీరు ఫ్యూచర్ సిటీ గురించి అడిగారు. బ్రదర్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాజ్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ఫార్మా సిటీ. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వినియోగించి మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. 7 సంవత్సరాలు పట్టింది ఆ ల్యాండ్ సేకరించడానికి. ఇట్ వాజ్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. ఇవాళ ఫార్మా సిటీ లేదు, ఏమీ లేదు. మేము అక్కడ జూ పెడతాం, వంతారం తీసుకొస్తాం, మేము అక్కడ ప్లాట్లు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. భయ నేనేమంటున్నా అంటే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉంటే మంచిర్యాలలో ఇవ్వండి, బుద్ధివేల్లో ఇవ్వండి, బ్రహ్మాండమైన జాగాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి. మేమెందుకు వద్దంటాం? మేము జర్నలిస్టుల విషయంలో, మీరు ప్రెస్ క్లబ్లో ఉన్నాను కాబట్టి, మీరు ప్రత్యేకంగా మొత్తం మీరే ఉన్నారు కాబట్టి ప్రెస్ మిత్రులు, నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధి పెట్టిన నాయకుడు ఎవరండి? కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? చూపెట్టండి నాకు. కేసీఆర్ ఇస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ. బడ్జెట్లో డైరెక్ట్గా జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లు పెట్టిన నాయకుడు కేసీఆర్. అక్రెడిటేషన్ కార్డులు, ఇక్కడ అమర్ గారు ఉన్నారు, ఇంకా సీనియర్ జర్నలిస్టులు బండారు శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారు అందరూ ఉన్నారు. అక్రెడిటేషన్ కార్డుల కోసం ఉద్యమాలు జరిగేది గతంలో, కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 18-19 వేల కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా టైంలో ఒక్కొక్క జర్నలిస్ట్ సోదరుడికి సోదరికి 20,000 రూపాయలు ఆరోగ్య కోసం వారికి సహకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ భారతదేశంలో ఎక్కడన్నా ఉందండి ఒక జర్నలిస్ట్ చనిపోతే పెన్షన్ ఇచ్చే విధానం ఉందా? మీడియా అకాడమీ ద్వారా ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో ఉందా? ముందు పెట్టింది కేసీఆర్. జర్నలిస్టుల సంక్షేమం గురించి మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనుకుంటే నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ తరపున ఉత్తరం రాయమంటే కూడా రాస్తా. నిరభ్యంతరంగా ఇవ్వండి, ఎవరొద్దంటున్నారు? పేట్ బషీరాబాద్ ల్యాండ్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జవహర్ సొసైటీ అనుకుంటే దాని పేరు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి మీరు అందరూ వచ్చి అప్పీల్ చేస్తే, అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారితో కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు. సార్, మన జర్నలిస్టులు కొద్దిగా చూడండి అని, ఏమైనా మేలు చేయగలిగితే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అంటే కేసీఆర్ గారు మీకు న్యాయంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా మీకు స్థలాలు ఇవ్వాలని పరితపించిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ ఆ పరిష్కారం ఇంకా కాలేదు కదా సమస్యది. ఇవాళ ఎక్కడో ఇస్తాం ఫ్యూచర్ సిటీ అంటే, ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఎక్కడుంది అసలు ఫ్యూచర్ సిటీ? ఎస్, ఐ అగ్రీ విత్ హరీష్ రావు 100%. ఫ్యూచర్ సిటీ లేదు, ఏదీ లేదు. మీరే డ్రామాలు ఆడుతున్నారు. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు. మీరు చూడండి, కావాలంటే అఫిడవిట్ తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఉందండి, ఫార్మా సిటీ అక్కడే ఉంది అని చెప్తారు. మరి మీరు వెళ్ళి జర్నలిస్టులు అందరూ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల పక్కన ఇల్లు కట్టుకుంటారా? నేను అడుగుతా ఉన్నా, మీకు సమ్మతమేనా? అక్కడ ఉంటారా? నేనేమంటున్నా అంటే, ఏదో బుకాయించడానికి, బట్టగాల్చి మీదేయడానికి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు రమేష్ గారు. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు పేట్ బషీరాబాద్ ల్యాండ్ ఇవ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, మంచిరేవులలోనో లేకపోతే బుద్ధివేలులోనో మంచి స్థలం ఏదైనా తీసి 100 ఎకరాలు ఇవ్వండి. ఎంతసేపు అమ్ముకోవడమేనా? ఇవ్వండి, మేమెందుకు వద్దంటాం. ఇంకోటి, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము జిల్లాల్లో చాలా వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. హైదరాబాద్లో ఇవ్వలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లీ ల్యాండ్స్, ఆ పరిష్కారం కూడా జరగలేదు, ఇంకప్పటికి న్యాయ పోరాటం జరుగుతుంది కాబట్టి ఇవ్వలేకపోయాం. హరీష్ రావు గారు అన్న దానిలో ఏ తప్పు లేదు. దట్ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. టుమారో ఎనీ కైండ్ ఆఫ్ మిస్అడ్వెంచర్ ద గవర్నమెంట్ డస్, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇట్ వాజ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. అది కాకుండా దేనికి వినియోగించుకోవడానికి? జూ పార్క్ పెడతానంటాడు ఏందండి ఆయన? వంతారాకు 3,000 ఎకరాలు ఇస్తాడా? అది ఎంత కాస్ట్లీ ల్యాండు? నీకు అంత ఉబలాటంగా ఉంటే ఎక్కడో ఇవ్వు, దూరంగా ఇవ్వు. ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్లీజ్. ఆశీష్, స్పీకర్ గారు ఇక్కడ ఉన్నారు. రెగ్యులర్గా అడిగే వాళ్ళకి ఛాన్స్ తక్కువ, ఎప్పుడు అడగని వాళ్ళకి ఇస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ బీ డిసిప్లిన్ భయ్. అరే బీ డిసిప్లిన్, ఆగండి, మీరు ఆగండి. ఓకే రైట్. ఆశీష్, ठीक है सर.